ఒక్క విషయం ఇక్కడ అర్థం కాని విషయము, ఇప్పుడు ఒకటి అన్నారు మీరు అప్పుడు కార్తిక్ రెడ్డి గారితో లేదులేమ్మా ఈసారి జైపాల్ రెడ్డి గారికి ఇస్తాము మళ్ళా సారి చూస్తాంలే అనేసి రాజశేఖర్ రెడ్డి గారు అన్నారని మీరు అంటున్నారు. బయట అయితే మరోలా విమర్శలు వినిపిస్తున్నాయి. కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి గారిని చేవెళ్ళ ఎంపీగా ప్రకటించాలనుకున్న సమయంలో కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని మీరు వ్యతిరేకిస్తూ మీరు రాజశేఖర రెడ్డి గారితో మంచిగా ఉంటూనే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసి జైపాల్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకొచ్చింది మీరే. అంత పెద్దదానండి, చాలా పెద్ద క్రెడిట్ ఇచ్చారు నాకు మీరు. జైపాల్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకువచ్చి ఇక చివరి నిమిషంలో కిచ్చెన్న గారికి ఇట్లా రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి మేడ్చల్ నుంచి ఆయన బరిలోకి దింపారు. అదే అందుకే నేను చెప్తున్నాను, కిచ్చెన్న గారు లక్ష్మారెడ్డిని 100% ఓపెన్ గా వ్యతిరేకిస్తాను కూడా. ఎందుకు, కారణం ఏంటి? మాకు ఉంటుంది అది, అంతే. అది కారణం ఏంటి పబ్లిక్ తెలియాలి కదా. కారణం ఏమీ లేదు, ఆయన మమ్మల్ని రైవల్ అనుకుంటాడు, మేము అంతే అనుకుంటాం, మాకు ఏమీ లేదు. ఆ రైవల్టీ ఎందుకు అనేది ఉంది అంటే గతంలో ఆస్తి తగాదలా, గట్టు తగాదలా, నీళ్ళ తగాదలా, ఏం తగాదలా? ఏమీ లేవు, గట్టు తగాదలేవు, ఆస్తి తగాదలు లేవు, ఏం పంచాదులు లేవు. ఆయనకు పొలిటికల్గా ఎదగాలని అంబిషన్. వాస్తవంగా ముందు ఆయన మా వారితోనే ఉండే, ఓకే బిజినెస్ చేసుకుంటుండే, మా వారితోనే ఉంటుండే. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళి, అప్పుడు ఐ థింక్ కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఈయన టీడీపీలో ఉన్నప్పుడు. కాంగ్రెస్ నుండి ఒకసారి చేవేళ్ళ నుండి పోటీ చేశాడు. చేవేళ్ళ నుండి పోటీ చేయాలా, మా వారు 2-3 సార్లు పిలిచి చెప్పారు, వద్దులే నీకెందుకు, నువ్వు బిజినెస్ చూసుకో, కాదు నేను చేస్తాడు. ఓకే, రెండోసారి మా వారి మీద చేసినట్టున్నాడు. నేను అప్పుడు రాజకీయాలు అంత పట్టించుకునేదాన్ని కాదు. బై ఎలక్షన్లో నా పైన కూడా చేశాడు, కనీసం నా అప్పుడైనా వదిలేయాల్సింది. ఎట్టి పరిస్థితులలో ఈ చేవేళ్ళకి వెళ్ళి చేయాలని ఆయన కోరిక. ఎట్టి పరిస్థితుల్లో చేవేళ్ళని ఒక వర్డే మా దగ్గర రైవల్ తీసుకొచ్చింది. చేవేళ్ళ నుండి ఎప్పటికైనా ఒక్కసారి నేను ఎమ్మెల్యే అయితేనే ఆయన ఆలోచన. చేవేళ్ళ ఎట్టి పరిస్థితులలో వదలను నేనని మా వారి ఆలోచన. ఓన్లీ చేవేళ్ళ కోసం. ఆయన మెడ్చల్లో నిల్చున్నప్పుడు మా అమ్మ కంప్లీట్ గా సహకరించింది. అది ఆ చేవేళ్ళ తర్వాత పోనీ అట్లా నన్ను వదిలేశాడు. ఇందిరారెడ్డి గారు చనిపోయినాక ఈసారి ఎట్లయినా చేవేళ్ళ జెండా ఎగరేస్తా అనుకున్నాను నేను బై ఎలక్షన్ అన్నప్పుడు. సరే అప్పుడు కూడా పోటీ చేశాడు. సరే తర్వాత అయినా కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చేవేళ్ళ ఎంపీగా పోటీ చేస్తుంటే నేను చెయ్యని చెప్పాను. నేను ఆయనకు సపోర్ట్ చేయను. చేవేళ్ళ నుండి ఆయన చేయడానికి వీల్లేదు. ఒప్పుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. చేవేళ్ళ నుండి చేవేళ్ళ నుండి ఎంపీ ఇస్తాను చెప్పిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డితో నేను చెప్పాను, ఆయన చేవేళ్ళ నుండి చేయడానికి వీల్లేదు. ఆయన చేవేళ్ళ పార్లమెంట్ నుండి ఆయన చేశాడంటే మాత్రం నాకు పాలిటిక్స్ కూడా వద్దు, నేను చెయ్యనన్నాను. అసలు రాజకీయాలు అవసరం లేదు నాకు. మేము ఏదైతే రాజకీయాలు ఏదైతే అనుకొని వచ్చామో కొన్ని కారణాల్లో, ఇది కూడా ఒక కారణం, దాన్నే మీరు పక్కన పెట్టేయమంటే ఎలా? సో అప్పుడు నేను చెప్పాను, మీరు మెడ్చల్ ఇచ్చుకోండి అన్న, నేనే చెప్పాను. మీరు మాట ఇచ్చారు కదా, మీరు మాట తప్పొద్దు. చేవేళ్ళ పార్లమెంట్కి ఆయనకి ఇవ్వద్దు, మీరు ఇంకెక్కడ ఇచ్చినా నేను వద్దను. మీరు మాట ఇచ్చారు కాబట్టి మీ మాట పోవద్దు, మీ మాట తప్పొద్దు. అరే దీని వెనకాల ఎంత ఉందమ్మా నాకు తెలీదు, ముందు ఒక మాట ఎప్పుడు చెప్పలేదంటే మీరు ఎప్పుడు అడగలే కదా నన్ను. సమయం సందర్భం వస్తే ఆయన చేర్చుకుంటున్నప్పుడన్నా నేను చేర్చుకుంటున్నామ్మా ఇట్లా మాట ఇస్తున్నా అంటే నేను చెప్పేదాన్ని. బట్ మీరు అట్లా చెప్పలేదు. సో మీరు ఇంకెక్కడ నేర్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. అంటే నిజంగా రాజశేఖర రెడ్డి దేవుడే అండి నిజంగా. కానీ మాట ఇచ్చినా కూడా ఆయన ఎట్లా కన్విన్స్ చేసుకుంటో తెలీదు. 2 days తర్వాత 3 days తర్వాత నన్ను పిలిచి, లేదమ్మా చెవేళ్ళ నుండి ఆయన చేయడు, మెడ్చల్ నుండి ఇస్తున్నా ఆయనకు, ఇంకా నువ్వు పని చేసుకో అని చెప్పాడు. ఓపెన్గా విభేదించిన దాంట్లో దాపరికం ఏముందండి. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.